చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్మించిన కొత్త ఇంటిలోని చంద్రబాబు గృహ ప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కాలు పెట్టారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి, లోకేష్ పంచుకున్నారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో సొంతింటి గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. కుప్పం ప్రజలు తమ పట్ల చూపించే ప్రేమ, ఆత్మీయత మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయన్నారు. ఇది మా కుటుంబ పండుగ కాదు, కుప్పం ప్రజల పండుగ అన్నారు. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయన్నారు. సీఎం చంద్రబాబు చాలా ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ ఆయనకు స్థానికంగా శాశ్వత నివాసం లేదు. అయితే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పుడు కుప్పంలో కూడా నూతన నివాసాన్ని కట్టించుకున్నారు. తెల్లవారుజామున 4:30 నూతన గృహ ప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇంట్లో నిర్వహించిన పూజలో ఏపీ సీఎం దంపతులు చంద్రబాబుతో పాటు వారి సతీమణి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ గృహ ప్రవేశం సందర్భంగా కుప్పం దారి పొడవునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సీఎం సొంతింటి కల నెరవేరడంతో పార్టీ చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు ఇకపై చంద్రబాబును నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలిశారు. గృహ ప్రవేశం సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని కొత్తింటి గృహ ప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ గత రాత్రి కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరపున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 15 నుంచి 20 వేల మందికి విందు భోజనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.